విమానం మెట్లు ఎక్కి తడబడ్డట్లే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలోనూ తడబడుతున్నారా? మస్క్తో రాజీ కుదురుతుందా? పోరు కొనసాగుతుందా? మస్క్ తండ్రి సైతం ట్రంప్కి ఎందుకు మద్దతిస్తున్నారు? అమెరికాలోని న్యూజెర్సీ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కుతూ తూలిపడ్డారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తడబడ్డారు. నిజానికి మెట్లెక్కుతూనే కాదు, పరిపాలనలోనూ తడబడుతున్నారు ట్రంప్. ట్రంప్ విమానం మెట్లే ఎక్కలేరు, ఇంకా పాలనేం చేస్తారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. గతంలో జో బైడెన్ ఇలాగే తూలిపడ్డప్పుడు ట్రంప్ ఎగతాళి చేశారు. అటు ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేసిన ఎలాన్ మస్క్ కాస్త వెనక్కి తగ్గారు. లైంగిక నేరగాడు ఎప్స్టైన్ తో ట్రంప్ కు సంబంధాలున్నాయంటూ చేసిన ఆరోపణలను మస్క్ వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ నుంచి బిగ్ బాంబ్ పోస్ట్ ను తొలగించారు. ఇటీవలే ఎప్స్టైన్ లైంగిక నేరాల దర్యాప్తు ఫైళ్లలో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ ఆరోపించారు. అందువల్ల దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయటపెట్టలేదని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో దీనికి సంబంధించిన చాలా విషయాలు బయటపడతాయన్నారు. అయితే ఈ పోస్ట్ ను మస్క్ తొలగించడంతో వారిద్దరి మధ్య సంధికి దీన్నో సూచికగా భావిస్తున్నారు. ట్రంప్ తో మళ్లీ స్నేహం పెంపొందించుకోవాలని అమెరికన్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మాన్ ఎలాన్ మస్క్ ను కోరారు. ఈ ఇద్దరికి మద్దతుగా మాట్లాడిన ఆయన విడిగా ఉండటం కంటే కలిసి ఉంటేనే బలమని అభిప్రాయపడ్డారు. దీనికి మస్క్ కూడా అంగీకరించారు. మస్క్ పై ట్రంప్ బహిరంగ విమర్శలు చేయకుండా వైట్ హౌస్ ప్రతినిధులు నచ్చజెబుతున్నారు. మస్క్ తో విభేదాలపై మాట్లాడేందుకు ట్రంప్ నిరాకరించారు. తాను చాలా బిజీగా ఉన్నానని, చైనా, రష్యా, ఇరాన్ సంబంధిత విషయాలపై పనిచేస్తున్నానని మస్క్ గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదన్నారు ట్రంప్. I'm very disappointed in Elon. I've helped Elon a lot. Very disappointed because Elon knew the inner workings of this bill better than almost anybody sitting here, better than you people. He knew everything about it. He had no problem with it. All of a sudden he had a problem, and he only developed the problem when he found out that we're going to have to cut the EV mandate. I'll tell you, he's not the first. People leave my administration, they leave, and they wake up in the morning, and the glamour's gone, the whole world is different. ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ సైతం ట్రంప్ కే మద్దతిచ్చారు. గత కొన్ని నెలలుగా పరిపాలనకు సంబంధించిన విషయాల్లో మస్క్ ట్రంప్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ తీసుకొచ్చిన బిల్లు నేపథ్యంలో మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యాడని, అందుకే అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయంలోనే వారిద్దరి మధ్య గొడవ వచ్చింది. తన కుమారుడు మస్క్ కు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ PTSD సమస్య ఉందని, అందువల్ల ఆయన ఆవేశంగా మాట్లాడతాడని చెప్పారు. ట్రంప్ దేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ వివాదంలో తన కుమారుడిపై ఆయనే గెలిచే అవకాశం ఉందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఇరువురు వివాదాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ట్రంప్ తో దూరం పెరిగింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. తానెవరి సాయం లేకుండా నెగ్గారని సమాధానమిచ్చారు. డోజ్ నుంచి తప్పించినందుకే మస్క్ కు అంత ఆక్రోశమని ట్రంప్ చెప్పుకొచ్చారు. అటు డెమోక్రాట్లకు నిధులు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎలాన్ మస్క్ ను ట్రంప్ హెచ్చరించారు. మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ సైతం ఈ 2-3 నెలల్లో భారీగా నష్టపోయింది. దీంతో ఆయన ట్రంప్ వార్లో వెనక్కి తగ్గే అవకాశమే కనిపిస్తోంది.